చిన్న కుండీలలో కూడా ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి 15 రోజులకోసారి మీ మొక్కలకి ఇస్తూ ఉండండి. అంటే నేను ఇదే వీడియోలో 2 విధానాలుగా చూపించానండి. ఒకటి టైం లేని వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏందంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ అండి. అది మనకి 1 ఇయర్ పాటు ఫర్మెంటెడ్ అట్లా ఉండిపోతదనమాట. ఫర్మెంట్ చేసుకొని ఉంచుకోవచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు మనకి తగినంత క్వాంటిటీ తీసుకొని వాటర్‌లో డైల్యూట్ చేసి ఇవ్వొచ్చనమాట. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 విధానాలుగా నేను చూయించాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈరోజు చూపిస్తున్న ఫ్లవర్స్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చాలా బాగా రిప్లై ఇస్తున్నారు నాకు. ఈ నాకైతే నేను ఎల్లో నచ్చిందేమో అనుకుంటున్నా. నేను ఎల్లో అని కామెంట్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎల్లో మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి. అడుగున ఉన్న కొమ్మలకు కూడా పువ్వులు పుయ్యాలి అంటే మాత్రం బెస్ట్ టిప్ ఏంటంటే స్టెమ్ కటింగ్ చేసుకోవాలండి. ఎక్కువగా పించింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక్కచోట పించింగ్ చేసి సైడ్ నుంచి ఇంకొక 2-3 వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా పించింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను పొద్దున్నే వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకా అది కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు ఫ్లవరు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఏంటి అంటే మట్టి భాగంలో మంచి బలం అందుతుందండి మనకి. ఇది వచ్చేసి గులాబీ పువ్వు ఇంకా తీసుకొచ్చా కానీ నేను రిపోర్టింగ్ చేయలేదు. చూడండి, మనకి 3 ఉంటే 3 కలర్స్ కనిపిస్తున్నాయి అనమాట. వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజరు మనకి మట్టి భాగం చాలా బలంగా తయారవుతుందండి. మైక్రోబ్స్ ఉంటాయి కదా, అవి యాక్టివ్ అయిపోతాయి ఇది ఇవ్వడం వలన. అలా అవ్వడం వలన ఏంటంటే మనకి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. పపాయ అండి, పొప్పడి పండు. ఇది వచ్చేసి మనకి అంటే బాగా పాడైపోయింది కూడా తీసుకోవచ్చు, పచ్చిది మాత్రం తీసుకోకండి. మనకి జ్యూస్ షాప్లో కానీ ఫ్రూట్ షాప్లో కానీ ఫ్రీగా కూడా అడిగి తెచ్చుకోవచ్చండి. పాడైపోయింది వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు కదా. నేనైతే అలానే అడిగి తీసుకొని వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పపాయని. అంటే నేను ఒకటే పపాయని 2 విధానాలుగా హాఫ్ కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ఇన్స్టెంట్ ప్రాసెస్కి, ఒకటి వచ్చేసి ఫర్మెంటెడ్ ప్రాసెస్కి, రెండింటికి యూస్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీగా చేసుకోండి. తక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఒక హాఫ్ వచ్చేసి ఫర్మెంటెడ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనము స్కిన్ తీయనవసరం లేదండి. మనం స్కిన్ పీల్ చేయనవసరం లేదు, స్కిన్తోనే వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేయండి. అంటే చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల ఏంటంటే ఫర్మెంటెడ్ తొందరగా అయిపోతుంది. మనం పెద్దగా కట్ చేస్తే మనకి 1 మంత్ పడుతుంది. అదే మనం చిన్న ముక్కలు కట్ చేసామంటే మనకి 15 డేస్లోనే ఫర్మెంట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. స్కిన్ మాత్రం తీయకండి, స్కిన్తోనే వేసేయండి. ఈ ఫర్మెంటెడ్ చేయడానికి ఒకసారి కాయను కూడా బాగా నీట్గా కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోండి. స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. నీట్గా కడిగేసి తుడిచిపెట్టుకోండి. ఎందుకంటే మనము ఈ ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఏ మిస్టేక్ చేసినా సరే మనకి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనము ఫర్మెంట్ చేసుకునే డబ్బా కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది ప్లాస్టిక్ కంటైనరు. దీన్ని కూడా నేను కడిగేసి నీట్గా తుడిచాను. మెయిన్ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి, గ్లాస్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. అంటే మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో అంతే క్వాంటిటీ డబ్బా కాకుండా కొంచెం పెద్ద డబ్బా తీసుకోండి. ఎందుకంటే మనకి గ్యాప్ ఉంచడం వల్ల ఫర్మెంట్ అనేది తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం క్వాంటిటీ ఎంతంటే ఒక కప్పు పపాయ పీసెస్ తీసుకుంటే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి. ఏదైనా సరే ఒక కప్పుకి హాఫ్ కప్పు, కొంచెం ఎక్కువైనా పర్లేదండి. బెల్లం కొంచెం ఎక్కువైతేనే మనకి బూజు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇదే ప్రాసెస్లో మనం అరటిపండు కూడా చేసుకోవచ్చండి. అరటిపండు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది పువ్వులు ఎక్కువ పూయటానికి. ఇది మనము ఒక కాటన్ క్లాత్తో కట్టి పెట్టుకోవాలండి. మనం డైరెక్ట్ మూత పెట్టేయకుండా కాటన్ క్లాత్ కట్టి పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ ఎందుకు కట్టాలంటే మనము ఫర్మెంటెడ్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకటి ఏమంటారంటే చెమ్మలా వస్తూ ఉంటుంది కదా, ఆవిరిలాగా వస్తూ ఉంటుంది. అది అనేది మళ్ళీ వచ్చేసి ఆ ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్లో పడితే బూజు వస్తుంది అనమాట. అందుకని మనం ఒక క్లాత్ కట్టామంటే అది అనేది ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది. అది కూడా కాటన్ది అయి ఉండాలి. సిల్క్వి అట్లాంటివి ఏం తీసుకోకండి, ఓన్లీ కాటన్ తీసుకోండి. ఎందుకంటే వచ్చే ఆవిరి మొత్తం అది పీల్చుకుంటుంది. నేను అది పెట్టేసి నెక్స్ట్ పైన వచ్చేసి మూత పెట్టాను.
ఇది నాకు తెలిసి ఒక 15 డేస్‌లో ఫర్మెంట్ అయిపోతదండి. ఎందుకంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కాబట్టి. దీన్ని ఎండలో మాత్రం పెట్టకండి. నీడలో పెట్టండి. నీడలో పెట్టి పొద్దున, సాయంత్రం ఒక్కసారి ఒక స్పూను ఏది తీసుకున్నా సరే మీరు తడి అనేది తగలకుండా తీసుకోండి. తడి తగిలిందంటే మాత్రం బూజొస్తది. బూజొస్తే మనం ఏం చేయలేమండి దాన్ని. ఇంత కష్టపడి చేసుకున్నది కూడా మొత్తం పడవేయాల్సొస్తది. కాబట్టి మనం స్పూన్ తీసుకున్నా, డబ్బా తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే లాస్ట్‌కి మనం చెయ్యి యూజ్ చేస్తున్నా సరే తడి అనేది లేకుండా తడి మొత్తం నీట్‌గా తుడిచేసుకొని అప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఇది మొత్తం ఫర్మెంట్ అయిన తర్వాత ఒక లీటర్ వాటర్‌కి ఒక్క స్పూన్ క్వాంటిటీ తీసుకొని మనం వాటర్‌లో డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టంట్ ప్రాసెస్ అండి. ఇన్‌స్టంట్ ప్రాసెస్ కూడా ఇన్‌స్టంట్ ప్రాసెస్‌కి మనము పపాయ తీసుకోనవసరం లేదండి. మనం తినేసిన తర్వాత పీల్స్ ఉంటాయి కదా! ఆ పీల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం తొక్క తీసి ఎలా తింటాం కదా! ఆ తొక్కను కూడా తీసేసుకోవచ్చనమాట. దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి స్కిన్‌తోని. దీన్నొచ్చేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! నేను జార్ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో తీసుకొని ఇవి మొత్తం ఏసేసుకున్నాము. అంటే మనకి మొక్కలు ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి అండి మనం తీసుకోవాలి. మన దగ్గర ఎక్కువ మొక్కలున్నాయంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేనొచ్చేసి తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఫర్మెంటివ్ ప్రాసెస్ అయిపోతుంది కదా! తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ఎక్కువ మొక్కలుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేయండి. వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గట్టిగా మాత్రం గ్రైండ్ చేయకండి. ఎందుకంటే గట్టిగా ఉంటే మనకి వాటర్‌లో కూడా తొందరగా డైల్యూట్ కాదు ఇది. కాబట్టి నేనైతే వాటర్ పోసేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత వాటర్ పోసేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోసుకుంటేనే వాటర్‌లో తొందరగా డైల్యూట్ అయిపోతది. ఇది వాటర్ క్వాంటిటీ వచ్చేసి నేను 5 లీటర్ తీసుకుంటున్నానండి. 5 లీటర్‌కి 5 స్పూన్స్ ఆఫ్ ఈ పేస్ట్ తీసుకున్నాను. అంతే ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే దీంట్లో స్వీట్ ఉంటది కదా! పపాయాలో కొంచెం తీపిదనం ఉంటది కాబట్టి మనకి చీమలు పట్టే ఛాన్స్ ఉంటది. కాబట్టి 15 డేస్‌కి ఒకసారి అనుకున్నప్పుడు వారానికి ఒక్కసారి ఇవ్వండి. అంతేకాని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఏసామంటే మనకి చీమలొస్తాయి. చీమలు పోవడానికి మళ్ళీ మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సొస్తది. కాబట్టి నేను 1 లీటర్ వాటర్‌కి 1 టీ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. 5 లీటర్స్ తీసుకుంటున్నా కాబట్టి 5 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఒకవేళ మీ దగ్గర మిగిలితే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ వీకు ఇచ్చేసుకోండి. ఏం కాదు. మనకి ఒక 1 మంత్ వరకు ఉంటది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా సరే. దీన్ని వచ్చేసి చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మీకు చెయ్యి పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఏదో ఒకటి గంటె కానీ ఏదన్నా పుల్ల కానీ తీసుకొని మిక్స్ చేయండి. ఎందుకంటే ఇది పేస్ట్ మొత్తం అడుక్కెళ్ళిపోతుంది. కాబట్టి బాగా చేత్తో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా! బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం మొక్కలకి ఇచ్చేసుకోవడమే. ఎక్కువ క్వాంటిటీ మాత్రం ఇవ్వకండి. ప్రతిసారి నేను చెప్తున్నదే తక్కువ క్వాంటిటీ ఇవ్వండి. దట్టు చలికాలం కాబట్టి మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. పొద్దున్నే 6-9 వరకు ఇచ్చేసేయండి. తర్వాత నుంచి మనకి ఎండ ఎక్కువ వస్తది కాబట్టి ఆ టైంలో మాత్రం ఇవ్వకండి. 6-9 లోపే ఇచ్చేసుకోండి. చూస్తున్నారు కదా! వాటర్ ఇవ్వంగానే మట్టి మొత్తం పీల్చేసుకుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వాలండి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు మాత్రం ఆ వేరు అనేది తీసుకోలేదు మనం ఇచ్చిన ఫర్టిలైజరు. చూస్తున్నారు కదండీ! ఇలా ఇవ్వడం వల్లనే ఇలా ఇచ్చేయంగానే మట్టి మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చుకుందంటే మాత్రం మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడుగునున్న కొమ్మల్ని మాత్రం ఎంకరేజ్ అస్సలు చేయకండి. కట్ చేయండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనము అడుగున ఉన్న వాటికి తొందరగా పెస్ట్ అటాక్ అయిపోతది. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. దానివల్ల చెట్టుకి ఎఫెక్ట్ అయితది. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి కూడా గాలి, వెలుతురు తగులుతూ ఉండాలండి ఎప్పుడు. కాబట్టి అడుగున ఉన్న కొమ్మల్ని, ఆకుల్ని ఉన్నా సరే కట్ చేయండి. కొంచెం అయితే 1 ఆర్ 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి మనకి కుండీకి అండ్ చెట్టుకి. ఈ గ్యాప్ ఉండడం వల్ల మనం వాటర్ పోసినా ఎక్కువ తక్కువైనా సరే గాలి, వెలుతురు తగులుతూ ఉంటది. కాబట్టి ఇది కూడా నేను కొమ్మలు కట్ చేయాలి. ఇంకా కట్ చేయలేదు. ఎప్పటికప్పుడండి మనకి ఏ కాలమైనా పర్లేదు. చలికాలమైనా, ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే అడుగున కొమ్మల్ని మాత్రం అస్సలు ఉంచకండి. నెక్స్ట్ వచ్చేసి చలికాలం కాబట్టి పెస్ట్ అటాక్ కాకుండా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మన పూల మొక్కల్ని మనం కోల్పోవాల్సొస్తది. ఇది చూస్తున్నారు కదండీ! దీనికి చాలా ఎక్కువ పెస్ట్ ఉండేదనమాట. నేను 3 డేస్‌కి ఒక్కసారి ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. నేను బూడిద ఫర్టిలైజర్‌ది గురించి చేశా అనమాట. ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది. చూడని వాళ్ళంటే ఒకసారి వెళ్లి చూడండి. నేను ఒక 3 డేస్‌కోసారి కంటిన్యూగా నేను అది బూడిద చల్లుతూనే ఉన్నాను. 3 డేస్ చల్లుతా కదా! 4థ్ డే వచ్చేసి నార్మల్ వాటర్‌తో కడిగేసి నేను మళ్ళీ కంటిన్యూ చల్లేస్తున్నా. చూస్తున్నారు కదండీ! ఈరోజు ఒక్క పెస్ట్ కూడా లేదనమాట. కాబట్టి మీరు పెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం కంటిన్యూగా చల్లండి. మనకి బూడిద ఫ్రీగానే దొరుకుతది కదండీ! పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి
నేను కంటిన్యూగా దీనికి చల్లుతూనే ఉన్నాను కాబట్టి నాకు ఒక్క పెస్ట్ కూడా కనిపించలేదు. చాలా ఫ్రీ అయిపోయింది. మొగ్గలు కూడా చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు